సబ్బులు వాడి స్కిన్ పాడవుతుంది. సో చిన్న పిల్లలు పండ్లు పాల పళ్ళున్న పిల్లలు కూడా క్యాన్సర్ వచ్చి పండ్లు పాడవుతున్నాయి. సో పొద్దున్న చేస్తే ఛాయ 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 అని చెప్పి ఛాయ్ తాగుతా ఉన్నారు. సో ఫస్ట్ ఈ 4 మారిస్తే ఇంట్లో సగం డబ్బులు ఆదా అయితే సంపాదించింది సగం దాచిపెట్టవచ్చు. ఒక్కసారి మారి చూడండి తెలుస్తుంది. సో ఈ 4 ఐటెంలతో ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. సో ఇంటింటికి సబ్బు, పేస్ట్, నూనె, టీ పొడి ఈ 4 అవసరమా కాదా? ఈ 4 లేని మనకు పూట వెళ్ళదు ఫస్ట్. సో ఆ 4తో నేను పరిచయం చేసుకుంటూ కొంచెం టీ తాగేసిన చాలా ఎగతాలు అయితే వచ్చింది, అవమానం అయితే వచ్చింది. అవన్నీ నాకు చెవంచులకు ఎందుకు దాకలేదంటే నా మనసులో ఉన్నది మొత్తం, నా తలకాయ నిండా ఉన్నది మొత్తం నరనరాన నింపింది, నా ఫ్యామిలీని నింపుకున్నా కాబట్టి వాళ్ళు ఏమన్నది నా దగ్గరికి రాలేదు. ఇప్పుడు చాలా మంది ఈమె నవ్వింది, ఆమె నవ్వింది, ఈమెన్నది ఈమెన్నది అని చెప్పి ఎప్పుడు పక్క వాళ్ళని స్టార్టింగ్ చెప్తున్నాం. నిజంగా ఇంట్లో ఛాయ్ కోసం వాళ్ళు పైసలు ఇస్తారా? సో నూనె కోసం వాళ్ళు పైసలు ఇస్తారా? సో ఎత్తు పాడైతే వాళ్ళు పైసలు ఇస్తారా? ఇల్లు రెంట్కు వాళ్ళు ఇస్తారా? సో స్కూల్ ఫీజులు వాళ్ళు ఇస్తారా? మీ ఆయన ఏమని అన్నాడు వాళ్ళు వచ్చి చెప్తారా? సో అమ్మ నాన్న ఏం పెట్టలేదు ఇస్తారా వాళ్ళు? సో ఇవన్నీ తలకాయలు పెట్టుకొని ఉన్న పనిని మర్చిపోతున్నాం. సో ఈ రోజు నుంచి నీకేం కావాలన్నా నువ్వే సాధించుకోవాలి, నీ చేతిలోనే ఉంది. సో అవన్నీ నింపుకున్నాను కాబట్టి నేను ఫస్ట్ ఒక 4 చెప్పినా ఎవరి లేదు. నిజం ₹1 ఇలా పైకేస్తే మనకు నచ్చింది పడుతుందో పడదో దేవునికి ఒకరికి పడుతుందో ఒకరికి పడదు వేసి చూడండి ఒకసారి. సో అందరికి పడాలని రూల్ లేదు. సో మనం కూడా చెప్పిన వాళ్ళందరూ రాదు కదా. సో కానీ అక్కడ నష్టం లేదు, డిస్టర్బ్ లేదు. సో మన వెస్టీజ్ అనేది నష్టం లేదు, డిస్టర్బ్ లేదు. సో చేస్తున్న పనికి అసలే డిస్టర్బ్ కాదు, రూపాయి కూడా నష్టపోవట్లేదు. సో ఆ 2 నాకు అర్థమైనాయి కాబట్టి మళ్ళీ తెల్లారి మళ్ళీ బయట మొదలు పెట్టాను. ఎందుకంటే నష్టం లేదు, డిస్టర్బ్ లేదు, మళ్ళీ మొదలు పెట్టొచ్చా లేదా? సో ఈ రోజు వచ్చారు, నీకు అర్థమైంది, 4 చెప్తే పైసలు వస్తాయంటే కానీ 4 చెప్పారు, 4 చెప్తే నీకు నష్టం వచ్చింది, మళ్ళీ తెల్లారి వెళ్తావా? అమ్మో ధనలక్ష్మి 4 చెప్పమన్నది నేను చెప్పినా నాకు నష్టం వచ్చిందంటే కూర్చో నేను ఇస్తా. ఆ నష్టం లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు అవసరం లేదా? బాగా అవేర్నెస్ వచ్చింది, గల్లీ గల్లీకి ఒక కార్ తిరుగుతుంది, లక్షల లీడర్లు ఉన్నారు, మీ ఇంటి పక్కల వాళ్ళు, మీ ఇంటి వాళ్ళు, మీ చుట్టాలు, మీ అన్నో చెల్ల ఆల్రెడీ వెస్టేజ్ లీడ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అప్పుడు లేనప్పుడే అంత స్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఇంత అవేర్నెస్ వచ్చింది, ఇన్ని షాపులు అయినాయి, ఇన్ని ప్రొడక్ట్లు అయినాయి, ఇంతమంది లీడర్లు ఉన్నారు, మీ వెంట రావడానికి మీ అప్లైనర్ తోడున్నాడు అనుకున్న గంట సేపటికే మీటింగ్ అరేంజ్ చేస్తుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి అవైలబుల్ ఉన్నారు కాబట్టి తొందరగా గెలవచ్చు. అప్పుడు అలాంటివి లేవు. సో అట్లా నేను ఫస్ట్ వాడుకున్నందుకు అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ₹120 నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది. వెంటనే అదే ఆగకుండా నాకు 100 వచ్చింది. నెల మొత్తం చెప్పడం ద్వారా 420 వచ్చింది. 420 చెప్తే 1200 వచ్చింది, 4000 వచ్చింది. సో నేను వచ్చింది ఎంత మొత్తం? 5000 మాట్లాడాలి. సో 5000 కోసం వచ్చినప్పుడు నాది 4 నెలల చెప్పు 4800 వచ్చింది. సో గెలిచినట్టా లేదా? గెలవచ్చా లేదా? సో నేను గెలిస్తే మీరు కూడా గెలుస్తారా లేదా? సో నేను ఓడిపోతే మీరు ఓడిపోతారు. సో ఆల్రెడీ 3 ఏళ్ల కిందనే 4 నెలల 4800 వస్తే ఈ రోజు ఒక 3 నెలలు ట్రై చేసి చూడండి, 10,000 ఇన్కమ్ మీ అకౌంట్ లో పడుతుంది. పడకపోతే నాకు ఫోన్ చేయండి, నేను అకౌంట్ లో ఇస్తాను. 3 నెలలు ప్రతి మీటింగ్ రండి, నీకు వీలైన దగ్గరికే రండి. సో నువ్వు వెళ్ళలేదు టీములు పంపు. సో వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళకి